హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ఎల్ఆర్ఎస్ గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఎల్ఆర్ఎస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎందుకంటే మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఎల్ఆర్ఎస్ ఏంటంటే మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి 25% రాయితీ కూడా ఇస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటించే సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడైతే వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చింది. దాంతోపాటు మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా మనకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే మీరు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్.telangan.government.in అనే వెబ్సైట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అన్న లింక్ వస్తుంది. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ లింక్ ఎల్ఆర్ఎస్ 2020 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి ఫ్రెండ్స్. సో ఇలా లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సైన్అప్ అయితే అవ్వండి. సైన్అప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఓపెన్ ప్లాట్స్ క్లబ్డ్ విత్ ఎల్ఆర్ఎస్ ఉంది కదా, దాంతోపాటు ఇక్కడ ఇది అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఓపెన్ ప్లాట్స్ విచ్ హ్యావ్ ఉంది. ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్ డాక్యుమెంట్స్ ఉండి పర్టికులర్ ప్లాట్ నెంబర్తో పాటు ఆల్రెడీ ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ కనుక అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇది కొత్త అప్లికేషన్ ఉంది కదా, మీరు ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ఉంది కదా, వాటి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ షెడ్యూల్ నెంబర్ 1 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నేచర్ ఆఫ్ డీడ్ ఉంది కదా, సేల్ డీడ్ అయితే మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. నేచర్ ఆఫ్ సబ్ డీడ్ అంటే సేల్ డీడ్ ఫ్రెండ్స్. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే వేకెంట్ ప్లాట్ రెసిడెన్షియల్ కమర్షియల్ అది చూసుకోవాలి. రెసిడెన్షియల్ కాబట్టి రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. మండల్, విలేజ్, లొకాలిటీ అండ్ లొకాలిటీ ఆఫ్ ద ప్రాపర్టీ, యూఎల్బీ నేమ్, యూనియన్ లోకల్ బాడీ అంటారు. దాని తర్వాత వార్డ్ నెంబర్, బ్లాక్ నెంబర్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, డోర్ నెంబర్, సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్ అండ్ ఫ్లాట్ నెంబర్. మీకు ఫ్లాట్ ఉంటేనే ఎస్ఆర్ నో అని క్లిక్ చేయండి, లేకపోతే ఏం లేదు. ఎలక్ట్రిసిటీ నెంబర్ ఉంటే ఏం కాదు, లేకపోతే ఏదైతే స్టార్ మార్క్స్ పెడతారో అవి కంపల్సరీగా ఎంటర్ చేయండి. మీకు స్టార్ మార్క్స్ లేకపోతే ఎంటర్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఆ తర్వాత బౌండరీస్ ఉన్నాయి కదా, బౌండరీస్ అంటే ప్లాట్ నెంబర్స్ ఉంటాయి కదా, మన పక్కన ప్లాట్ నెంబర్ 10 అని, ప్లాట్ నెంబర్ 9 అని, ఎస్ట్ వేస్ట్ అయి ఉంటాయి కదా, ఎంటర్ చేయండి. సపోజ్ మీ ఎదురుగా రోడ్ ఉంటే రోడ్ అని కూడా మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎక్స్టెంట్ అంటే స్క్వేర్ యార్డ్స్లో అయితే మెన్షన్ 150 గజాల, 100 గజాల, 200 గజాల ఇలా ఉంటాయి కదా, అవి కూడా మెన్షన్ చేయండి. సెలెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. బుక్ నెంబర్ 103 or 4 ఉంటుంది, మోస్ట్లీ 1 ఉంటే 1 క్లిక్ చేసుకోండి. మీ డాక్యుమెంట్ మీద ఉంటుంది, ఏదైతే మీకు ఏమంటారు ఈసీ ఉంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీద అయితే ఉంటుంది, అందులో చూడండి. డాక్యుమెంట్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయండి. షెడ్యూల్ నెంబర్ అయితే ఇది మీది ఏ కిందికి వస్తుందో చూడండి, జిహెచ్ఎంసీయా, డీడీసీపీయా, హెచ్ఎండిఏనా. మోస్ట్లీ డీడీసీపీ ఉంటాయి, కొన్ని హెచ్ఎండిఏ ఉంటాయి. సో వాటిని తగ్గట్టు మీరు క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ వాల్యూ డీటెయిల్స్ అనేది ఉంది కదా. కన్సిడరేషన్ వాల్యూ అంటే మీరు ఎంత తక్కువ కొన్నారు అనేది మీరు అయితే సేల్ డీడ్ మెన్షన్ చేస్తారు కదా, ఆ సేల్ డీడ్లో మెన్షన్ చేసిన దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఏమంటారు సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఏంటంటే అన్ని డీటెయిల్స్ మీకు అయితే కనిపిస్తాయి. ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసానికి అయితే ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి ముందే చూసుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు మార్కెట్ వాల్యూ యూనిట్ రేట్ ఉంది కదా, దాని తగ్గట్టు మీకు ఏంటంటే ఎంత పే చేయాలనేది మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంది, యూజర్ ఛార్జ్ ఎంత, మ్యూటేషన్ ఫీజు ఎంత, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పారు, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెల్లర్ డీటెయిల్ అంటే ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి మనం. ఎగ్జిక్యూటివ్ డీటెయిల్ ఇండివిజువల్ వేరే అక్కడ అడుగుతుంది, అక్కడ అడిగినట్టు మీరు మెన్షన్ అయితే చేయండి. మోస్ట్లీ ఇండివిజువల్ కాబట్టి మనకు ఇండివిజువల్ ఫ్లాట్స్ కాబట్టి ఇండివిజువల్ క్లిక్ చేయండి. వాళ్ళ నేమ్, మెయిల్, ఏజ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్,
ఏమన్నా జిఎస్టీ ఉంటే వాళ్ళ నెంబరు, ఆక్యుపేషన్, ఆధార్ నెంబరు, బయ్యర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. సేమ్ ఇంతకుముందు ఎంటర్ చేసినట్టే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ డీటెయిల్స్కి వస్తే ఇంతకుముందు మీరు అప్లై చేశారా లేదని అడుగుతుంది. సో ఒకవేళ అప్లై చేస్తే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఎస్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు వెరిఫై అయింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, అప్పుడు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నో పెట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు ఫ్రెష్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి దాని తర్వాత నో క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫ్రెష్ అప్లికేషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ లొకాలిటీ, ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు, విలేజ్, ఎక్స్టెంట్, సేల్ డీడ్ నెంబరు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ప్లాట్ డాక్యుమెంట్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి. పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ కూడా పే చేసి సో పేమెంట్ స్టేటస్ చూసుకోండి, సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా. వీలైతే మొబైల్లో స్క్రీన్ షాట్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్. ఒకసారి ట్రాన్సాక్షన్ సమ్మరీ అయితే ఒకసారి ముందైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు పేమెంట్ చేశారో కూడా మేము మెన్షన్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఉన్నట్టు. సో రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఆన్లైన్ మోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సేవ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి పేమెంట్ చేయండి. ట్రాన్సాక్షన్ సమ్మరీ అయితే ఇలా వస్తుంది. సో బెటర్ టు మీరు ఏంటంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మీరైతే ప్రొసీడ్ అవ్వండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీకు అవగాహన లేకపోతే మాత్రం ప్లీజ్ మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్న ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి. లేదంటే మనమైనా ట్రై చేస్తాం ఫ్రెండ్స్, మనమైనా మనం కూడా అప్లై చేస్తాము, కాకపోతే ఛార్జెస్ అయితే అవుతాయి. సో లేదు మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఏంటంటే మీ దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ వాళ్ళు ఈజీగా మీకు చెప్తారు. ప్రతి దాన్ని మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. దీన్ని మాత్రం PDF తీసుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా వస్తుంది ఆఫ్టర్ పేమెంట్, ఇవన్నీ వస్తాయి మీకు. సో డిక్లరేషన్ వస్తుంది, అన్నీ వస్తుంది. డౌన్లోడ్ అండర్టేకింగ్ ఉంటుంది కదా, డిక్లరేషన్ అండ్ అండర్టేకింగ్, అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకుంటే మాత్రం ఇక మీకు ఆప్షనల్గా మీరు ఏంటంటే మీ ప్లాట్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది, మీకు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇక్కడ చూశారు కదా, అప్లికేషన్ నెంబర్ ఉంది, పేమెంట్ స్టేటస్ ఉంది. సో ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ పేమెంట్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ సమ్మరీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొద్దిగా చాలా నిదానంగా చేయాల్సినవి. మీరు మళ్ళీ ఒకసారి ఈ వీడియోని 2 సార్లు అయితే చూడండి, 3 సార్లు చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, ఏమేమి పర్సనల్ డీటెయిల్స్ కావాలో మీరు అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. తొందరపడి ప్రొసీడ్ అయ్యి మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే పడకండి ఫ్రెండ్స్. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.